కలలు మన మనసులోని భావాలు మరియు భవిష్యత్తు సంకేతాలను మనకు తెలియజేసే మార్గమని మన పెద్దలు నమ్ముతారు. ఈ వీడియోలో కలలో పిచ్చుక కనిపిస్తే దాని అర్థం ఏమిటి? ఇది శుభ సూచకమా అశుభ సూచకమా? జీవితం, కుటుంబం, ఆర్థిక స్థితితో దాని సంబంధం ఏమిటి అనే విషయాలను వివరంగా తెలుసుకుందాం. ముందుగా పిచ్చుక గురించి తెలుసుకుందాం. పిచ్చుక అనేది సాదాసీదా జీవితం, చిన్న సంతోషాలు, కుటుంబ అనుబంధం, శాంతికి ప్రతీక. అందుకే కలలో పిచ్చుక కనిపిస్తే అది సాధారణంగా మన రోజువారీ జీవితానికి సంబంధించిన సంకేతంగా భావిస్తారు. కలలో పిచ్చుక కనిపిస్తే మీ జీవితంలో చిన్న చిన్న ఆనందాలు మళ్ళీ మొదలవుతున్నాయని అర్థం. పెద్ద లాభాలు కాకపోయినా మనసుకు తృప్తి కలిగే పరిస్థితులు వస్తాయి. కలలో పిచ్చుక కూస్తూ కనిపిస్తే ఇది శుభవార్తలకు సంకేతం. ఇంట్లో మంచి మాటలు, స్నేహితుల నుండి ఆనందకరమైన సమాచారం వినే అవకాశం ఉంటుంది. కలలో పిచ్చుక గుంపుగా కనిపిస్తే కుటుంబ బంధాలు బలపడతాయని అర్థం. బంధువులతో కలయిక లేదా ఇంట్లో శాంతి పెరగడం జరగవచ్చు. కలలో పిచ్చుక మీ ఇంట్లోకి వస్తే ఇది చాలా శుభ సూచన. ఇంట్లో సంతోషం, సామరస్యం, చిన్న శుభకార్యం జరిగే అవకాశం ఉంది. కలలో పిచ్చుక ఎగురుతూ కనిపిస్తే మీరు బాధల నుంచి నెమ్మదిగా బయటపడుతున్నారని అర్థం. మనసు తేలికపడే కాలం మొదలవుతుంది. కలలో పిచ్చుక గాయపడితే మీరు చిన్న విషయాలను అతి ఎక్కువగా మనసుకు తీసుకుంటున్నారని సూచన. ఇది మనసును శాంతిగా ఉంచుకోవాలని చెప్పే హెచ్చరిక. కలలో పిచ్చుక చనిపోతే చిన్న ఆశ లేదా చిన్న ఆనందం తాత్కాలికంగా దూరమవుతుందని అర్థం. కానీ ఇది శాశ్వత నష్టం కాదు. త్వరలో కొత్త సంతోషం వస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే పిచ్చుక కల అనేది సంతృప్తి, అహంకారం లేని జీవితం, ప్రస్తుతాన్ని ఆస్వాదించాలి అనే సందేశాన్ని ఇస్తుంది. ఈ కల మనకు చెప్పే ముఖ్యమైన విషయానికి పెద్దవాటి కంటే చిన్న ఆనందాలకు విలువ ఇవ్వాలి అనే విషయానికి. మొత్తంగా కలలో పిచ్చుక కనిపించడం అనేది శాంతి, సాదాసీదా సంతోషం, కుటుంబ బలం సూచించే మంచి కలగా చెప్పవచ్చు. ఇప్పుడు కలలో పిచ్చుక కనిపించినప్పుడు ఆ కల నిజమయ్యే సమయం గురించి తెలుసుకుందాం. ఉదయం 4 గంటల నుండి 6 గంటల మధ్య కలలో పిచ్చుక కనిపిస్తే ఈ కల చాలా త్వరగా ఫలిస్తుంది. 1 వారం నుండి 1 నెల లోపల సంతోషకరమైన మార్పులు రావచ్చు. ఉదయం 6 నుండి 10 గంటల మధ్య కల వస్తే ఫలితం కాస్త ఆలస్యంగా ఉంటుంది. 1 నుండి 3 నెలల్లో మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. రాత్రి 10 నుండి 12 గంటల మధ్య వచ్చే కలలు మన ఆలోచనల ప్రభావం కావచ్చు. కానీ పిచ్చుక ప్రశాంతంగా కనిపిస్తే అది శుభ సూచనగానే భావించవచ్చు. అర్ధరాత్రి 12 నుండి 3 గంటల మధ్య పిచ్చుక కనిపిస్తే ఇది మనసులో ఉన్న ఆందోళనలకు సూచన. ఈ సమయంలో మనసుకు శాంతి అవసరం. కల స్పష్టంగా గుర్తుంటే, భయం లేకుండా అనిపిస్తే ఆ కల ఫలితం కూడా మంచిగానే ఉంటుంది. కాబట్టి కల వచ్చిన సమయం, పిచ్చుక ప్రవర్తన, మనసులో కలిగిన భావన, ఈ 3 విషయాలు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. వెల్కమ్ టు ఆడియో బుక్ వరల్డ్ అఫీషియల్ ఛానల్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఫాలోవర్స్ కి అండ్ సబ్స్క్రైబర్స్ కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు. కాకపోతే లైక్ చేయడం, షేర్ చేయడం, ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు. దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, ఎక్కడెక్కడ దొరకని కళల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి గురించి తెలుసుకొని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్, షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎందుకంటే నేను ఛానల్ 2020 ఆ టైంలో స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నిజంగా నాకు ఒక 3-4 సార్లు వచ్చింది, అది కూడా 8,000 అంతే. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో, మీ ఫ్యామిలీ గ్రూప్ లో. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి చిన్న పని నా కోసం చేస్తే నేను ఇంకా డెఫినెట్ గా మీరు అబ్జర్వ్ చేస్తున్నారు, మీ ప్రతి కమెంట్ కి కూడా నేను మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. మీకు వచ్చిన కళలను ఎక్కడ ఉన్నా సరే వాటి గురించి తెలుసుకొని వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా. ప్లీజ్